కూడా చెప్తున్నా, నాకు 44 సంవత్సరాలు. ఇంకో 10 సంవత్సరాలు కూడా నేను ఒకవేళ అధికారంలో దూరం ఉన్న 54. ఆ రోజు ఒక్కరోజు వచ్చిన పాపం నన్ను వేయాలనుకున్న వాళ్ళందరూ ఇప్పటికే 60. రేపు 70 ఏళ్ళకి వాళ్ళు జైలుకి పోతే బాగోదేమో. నేను 44కో 45కైనా కుర్రోడుగానే ఉన్నా, ఇంకా జైలుకి పోయినా ఫిట్ గానే ఉన్నా, ఏ ఇబ్బందిలే. మైండ్ మనసు స్ట్రాంగ్ గా ఉంది. పాపం ఆ సునకానందం పొందాలని లోకేష్ చుట్టూ చక్కర్లు కొడుతూ ఏదో కేసు వెనక్కి దోడిచ్చి ఏదో విధంగా అనిల్ కుమార్ పేరుని ఇరికించాలని కొంతమంది ఈ రోజు సునకానందం పొందుతున్నారే, వాళ్ళని కూడా ఏదో 5 కాదు 10 సంవత్సరాల తర్వాత అయినా నేను అధికారంలో ఒక్కసారి వచ్చినా, ఎవరు రాకుండా పోంగా వచ్చినా, పాపం వాళ్ళు 70 సంవత్సరాలు 75 సంవత్సరాల వయసు అప్పుడు ఈడ్చుకెళ్ళాను అనుకో బాగోదు. కాముగా ఉన్నా దూరంగా ఉన్నా అని మీరు ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేయాలంటే భయపడే గుండె కాదు, వాళ్ళకి తెలుసు భయపడే వాణ్ణి కాదు మూర్ఖుండేనని. నిజంగానే నేను పల్నాడుకి వెళ్ళి పోటీ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు ఎమ్మెల్యేల కన్నా నాకు 40,000 ఎక్కువ. ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రాంతంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని ఊర్ల మీద దాడి చేస్తుంటే కూడా పోలేని పరిస్థితి. కారణం ఏంటంటే నేను పోయిన తర్వాత ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళ మీదకి, ఎందుకంటే నేను వెళ్ళి వస్తా, ఇంకా వాళ్ళ మీద దాడులు ఎక్కువ అవుతాయేమో. ఎందుకంటే ఎక్కువ పాపం అక్కడ నాకు అభిమానంతో అక్కడ నా సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ మంది పాపం ఆ పార్టీ ఈ పార్టీని చూడకుండా ఓట్లు వేసిన వాళ్ళు ఊర్ల మీద పడి దాడి చేస్తున్నా కూడా ఏమీ చేయలేని నిసా. ఎందుకంటే వెళ్తే నాకేముంది, వెళ్తా 2 మాటలు చెప్తా, రెచ్చగొట్టే మాటలు లేకపోతే ధైర్యించే మాట చెప్పొచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఊర్ల మీద పడి దాడి చేస్తే పరోక్షంగా మళ్ళీ నేనే వాళ్ళని కారకులు అవుతాడని చెప్పి దూరం ఉండాల్సిన పరిస్థితితో ఉన్నాం. అంత మాత్రాన ఎవరు ఇక్కడ ఏమి లేదు. 60 రోజులు కాకపోతే, నెల కాకపోతే, కలగంటున్న వాళ్ళు నెల కాకపోతే 2 నెలలు పెట్టండి. 1 కాకపోతే పాత కేసులు ఏదైనా 10 ఎవడెవడో కొట్టుకున్న కేసులు అన్ని కూడా కావాలంటే ఎవడెవడో కొట్టుకున్న కేసులు లోడ్ ఇచ్చింది అనిల్ కుమార్ యాదవ్ జయించాడని చెప్పుకొని పెట్టుకోండి. నాకు ఏం అభ్యంతరం లేదబ్బా, హ్యాపీగా జైలుకి పోతా వస్తా. కానీ ఒక్కడు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇచ్చింది తప్పకుండా వెనక్కి తప్పకుండా అందరికి వస్తుంది. ఒకరికి మీరు ఇస్తే డబుల్ గా వస్తుంది. కానీ నా బాధ ఏంటంటే ఎన్న తట్టుకునే వయసులో ఉన్న 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత మీకు షుగర్లు బీపీలతో రోగాలతో మీరు తట్టుకోగలుగుతారో లేదో అప్పటికి మర్చిపోతాడులే అని మాత్రం అనుకోవద్దు. 10 years 15 years కూడా 60, వాళ్ళు 75 80. పాపం అప్పుడు వెళితే మాత్రం జైలుకి పాపం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఒకరిని చేసేటప్పుడు మాత్రం ఆలోచించండి. అది అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాడిని. ఒక మంత్రి అంటాడు, ఇదే హౌస్ లో మేము చూసాం, పర్సెంటా ఆ పర్సెంటా తొందర ఎందుకు అని అవగాహన చేస్తాడు, అవహేళన చేస్తాడు. అవగాహన రాహిత్యంతో అవహేళన ఇక్కడే చూశా. ఆయన పోయాడు, ఇంకొక ఆయన వచ్చాడు. ఆయనకు టీఎంసీకి క్యూసెక్స్ కి తేడా తెలియదు. ఆయన ఒక మంత్రి, నేర్చుకోవాలని ధ్యాస లేదు. సరే అవన్నీ నేను మాట్లాడకూడదు, మా సభ్యులు అయితే మాట్లాడతారు కానీ ఆయన నేను మాట్లాడకూడదు. నాకు సభ్యత ఉంది, మీరు కూడా అవసరం లేదు. ఇక్కడ ఈ హౌస్ లో ఉందాతనాన్ని పాటిద్దాం, అక్కడి నుంచి చేస్తారు. కడాన దశ 16,493 కోట్ల రూపాయలు ఆ రోజు ఖర్చు పెడితే వీళ్ళు వచ్చిన తర్వాత 4,900 కోట్లు ఖర్చు పెట్టారు. పోలవరం పూర్తయి ఉంటే దిశ 194 టీఎంసీ నీళ్లు మనం పొదుపు చేసుకునేవాళ్ళం, రిజర్వాయర్లో నీళ్లు నింపేవాళ్ళం. దీనివల్ల దిశ ఫ్లడ్ వాటర్ కూడా మనకి ఎక్కువ ఫ్లడ్ వాటర్ని డైవర్ట్ చేసుకునేవాళ్ళం. ఈరోజు ఫ్లడ్ సీజన్ లో దగ్గర కృష్ణా డెల్టాకే 100 టీఎంసీ నీళ్లు, రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టా, ఈస్టర్న్ డెల్టా, వెస్టర్న్ డెల్టా 2 కూడా ఇది అవుతుంది. ఇంకో పక్కన ఏదైతే నాగార్జున రైట్ మెయిన్ కెనాల్ వరకు తీసుకుపోతే అక్కడ 150 టీఎంసీ నీళ్లు వాడుకునే పరిస్థితి వస్తుంది. రాయలసీమకు తీసుకుపోతే ఇంకా అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. దిశ ఆ విషయాలు నేను వస్తాను. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే దిశ అంటే ఈ అసెంబ్లీలో మేము చూసాం. దిశ
ఎన్ని విపరీతంగా కనీసం గోదావరి నుంచి నీళ్లు తెస్తా ఉన్నారు. గోదావరి నుంచి పైన నీళ్లు వచ్చి శ్రీశైలంలో వేసేసి ఆ నీళ్లు తీసుకొచ్చి రాయలసీమను సస్యశ్యామలం చేస్తానంటే నేను ఎగతాళి కూడా చేశాను అనుకుంటాను. ఆ రోజు అసెంబ్లీకి కూడా నీళ్లు వచ్చాయి, కైలాసభలో వచ్చేసాయని ఆ రోజు నేను చెప్పాను. అధ్యక్ష, అవగాహన లేకపోతే నేర్చుకోండి అంటే అవహేళన చేశాను. నన్ను ఇదే సీట్లో కూర్చొని చెప్పాను, తెలుగు గంగకు 5 TMC నీళ్లు ఇవ్వాలి.